హాయ్ అండి. వెల్కమ్ టు సింపుల్ టేస్టీ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు నేను తీసుకొచ్చాను ఈవినింగ్ టైంలో పిల్లలకి చాలా సింపుల్‌గా, టేస్ట్‌గా అయిపోయే బిస్కెట్స్ అండి ఇవి. గోధుమ పిండితో చేశాను. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. ముందు ఒక కప్ తోటి గోధుమ పిండి తీసుకోవాలండి. దాంట్లో లైట్‌గా అనమాట చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక గిన్నెలో ఒక పావు లీటర్ పాలండి. పాలు తీసుకుందాము. దీంట్లో పంచదార అనమాట. ఎంతంటే ఒక 5, 6 స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఎక్కువ కాదు. ఇది పంచదార కరిగే వరకు ఇలా మనం కాగబెట్టుకోవాలి పాలని. దీంట్లోనే ఒక 2 ఇలాచీ కూడా వేసుకోవాలి. కాగబెట్టిన పాలని ఇట్లా గోధుమ పిండిలో వేసి చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మీరు పాలు చూసుకుంటూ ఇలా కలుపుకోండి. ఇలా చపాతీ పిండిలాగా ఇలా మనం ముద్దలాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా అనమాట. ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి. తర్వాత ఈ మందంగా ఉండాలండి, పలుచగా ఉండకూడదు. ఇలా చపాతీ టైప్‌లో చేసుకొని చక్కగా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. ఇవి ఈ షేప్‌లో కాకుండా నెలవంక షేప్‌లో కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను చూడండి. కానీ ఇవి పలుచగా కాకుండా బాగా మందంగా ఉండాలి ఈ చపాతీని. చూసారా? ఇలా అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వీటిని వేరే ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా? స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ బిస్కెట్స్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు వేపుకోవాలండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మరొకసారి ట్రై చేయండి. గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇవి తీసేసుకొని వేరే ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి.